శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి మామూలుగా కొన్ని దుస్వప్నాలు అంటే చెడ్డ కలలు వస్తాయి రాత్రిపూట పడుకున్నప్పుడు. అందులో పిల్లలైతే ఉలిక్కిపడి లేస్తూ, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆ కలలకి భయపడుతూ ఉంటారు ఒక్కోసారి. అది ఎట్లా, ఆ కలలు ఏమిటి, ఎందుకు వస్తాయి? ఆ కలలు వచ్చినప్పుడు మన వాళ్ళు మనకి ఒక శ్లోకం చెప్పారండి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, రామస్కందం హనుమంతం అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం గనక పడుకుండే ముందు చదువుకుంటే ఆ దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా దానివల్ల కలిగేటువంటి భయాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనమాట. మనం అసలు ఈ కలలు ఎందుకు వస్తాయి అనే దాన్ని ఒకసారి ఆలోచించి మాట్లాడుకొని ఆ తర్వాత నేను ఆ శ్లోకం గురించి మీకు ఆఖరిలో చెబుతానండి. ఇది పూర్తిగా వినండి. మనకి సహజంగా 3 స్థితులు ఉంటాయండి. అవేమిటంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అని చెప్పి 3 అవస్థలుగా మనకి చెప్తారనమాట. అందులో జాగ్రత్తావస్థ అంటే మనం మామూలుగా నిత్యం ఇట్లా మనం పనులు మనం చేసుకోవటం, అన్ని కాలకృత్యాలు తీర్చుకోవటం, మనం ఆఫీసులకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి పనుల కింద చెప్పబడతాయి అన్నమాట. దైనందిన కార్యక్రమాలన్నీ కూడా. ఇక మన నిద్ర టైం వచ్చేటప్పటికి మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు వెంబడే నిద్ర పట్టదు ఎవరికైనా సరే. పట్టనప్పుడు ఏమవుతుందంటే అది ఆ స్థితి నుంచి ముందు స్థితికి, జాగ్రత్తావస్థ నుంచి తర్వాత స్థితికి చేరుకుంటాం. దాన్ని స్వప్నావస్థ అంటారు. ఆ స్వప్నావస్థలో ఏమవుతుందంటేనండి, మనకి ఇంద్రియాలు, మిగతా అవయవాలు అవన్నీ కూడా విశ్రాంత స్థితిలో ఉంటాయన్నమాట. నిద్ర ఎందుకంటే మనిషికి శక్తినిస్తుంది. ఎందుకు శక్తినిస్తుంది అంటే ఉదయం నుంచి పనిచేసినటువంటి అవయవాలన్నీ కూడా ఆ నిద్ర సమయంలో అవి చక్కగా విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ తర్వాత రోజుకి పని చేయడానికి అవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఆ గ్యాప్కి వాటికి కొంత రిలాక్స్ కావాలి కాబట్టి మనం నిద్రకి ఉపక్రమిస్తాం అనమాట. అందుకే నిద్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్తారనమాట. సో ఆ స్వప్నావస్థలో ఏమవుతుందంటే ఇంద్రియాలన్నీ విశ్రమంలో ఉంటాయి, శరీరావయాలు కూడా విశ్రాంతి స్థితిలో ఉంటాయి. ఒక్క మనస్సు మాత్రం అది తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సు తిరుగుతున్నప్పుడే దాన్ని స్వప్నావస్థ అంటారనమాట. ఆ మనస్సు కూడా విశ్రాంత స్థితిలోకి వెళ్తే దాన్ని గాఢ నిద్ర, సుషుప్తావస్థ అంటారు. అది చాలా మంచిదనమాట. మనం ఈ నిద్ర అంటే అసలు నిద్ర అంటే అదేనండి. ఆ సుషుప్తావస్థే. తెల్లవారిన తర్వాత హాయిగా నాకు చక్కగా పడుకున్నాను, ఏమీ తెలియలేదు అని చెప్పి అంటారు కదా, దాన్ని గాఢ నిద్ర, సుషుప్తావస్థ అంటారు. మనకిక్కడ ఈ స్వప్నావస్థ గురించి మనం తెలుసుకుందామండి. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఈ బయట తిరుగుతూ మనం మనిషి శరీరం ఇక్కడే పడుకుంటుంది. ఈ మనస్సు మాత్రం మనకి అటు ఇటు తిరుగుతూ అది ఆలోచనలతో మనిషిని ఈ అంతకుముందు చిత్తంలో నిక్షిప్తమైనటువంటి ఆలోచనలు చాలా ఉంటాయండి మనిషికి. ప్రతి మనిషి కూడా రోజుకి 60,000 ఆలోచనలు చేస్తాటండి. ఆ 60,000 ఆలోచనలలో మీరు ఒక 10%, ఇప్పుడు మనం చేసే ఈ ధ్యానం, ఈ ప్రాణాయామాలు వీటి ద్వారా ఒక 10% గనక ఆలోచనలని తగ్గించుకోగలిగితే మనిషికి చాలా శక్తి వస్తుందన్నమాట. అందువల్ల మనకి ధ్యానం చేయమని చెబుతారు. సరే, ఈ 60,000 ఆలోచనలు మనిషి ఎప్పుడైతే చేస్తున్నాడో ఇవన్నీ ఏమైతాయంటేనండి, ఇదొక మెకానిజం అనమాట. ఈ కలలు రావడానికి కానీ, అసలు ఈ మనస్సు ఇట్లా పనిచేయడానికి ఇదొక మెకానిజం అండి. ఇది శాస్త్రీయంగా చెప్పబడిందే ఇది. మన శాస్త్రాల్లో కూడా దాని గురించి చెప్పారనమాట. ఇవేం చేస్తుందంటే ఈ మనస్సు బయట తిరిగి రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీకు చిత్తం అని చెప్పేసి ఒక స్టోర్ లాంటిదనమాట. ఒక స్టోర్ రూము. చిత్తము అని అంతఃకరణాల్లో అదొక భాగం. దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. మనిషి ఎప్పుడూ కూడా గతం లేకపోతే భవిష్యత్తు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయండి. గతంలో జరిగిన సంఘటనల్ని, మంచివైతే మంచి, చెడు అయితే చెడు వాటిల్ని, భవిష్యత్తులో ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, నేనేం చేయాలి, ఎట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పనులున్నాయి, ఇట్లా మనస్సు ఎప్పుడూ కూడా గతం, భవిష్యత్తు వీటి మధ్య నలిగిపోతూ ఉంటుంది మనసు. ఎప్పుడైతే మనిషి వర్తమానంలో ఉంటాడో, ప్రజెంట్లో ఉండు అంటారు కదా, ఆ ప్రజెంట్లో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అంత ఆందోళన ఉండవండి. ఎప్పుడైతే గతంలోనికి భవిష్యత్తుకి మనసు అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుందో మనిషికి సమస్యల్లా అక్కడే వస్తుందన్నమాట.
అది కంట్రోల్ చేయడానికే మనకి చెప్పిన ఈ ప్రాణాయామాలు గానివ్వండి, ధ్యానం గానివ్వండి, ఇవన్నీ గూడా యోగా గానివ్వండి, ఇవన్నీ గూడా దానికోసం చెప్పినవే. సరే, ఈ మనస్సు ఈ విధంగా తీసుకొచ్చి అక్కడ చిత్తంలో నిక్షిప్తం చేస్తుందని చెప్పుకున్నాం గదా! అదేం చేస్తుంది మనకి కొన్ని అనుభవంలోకి రాంగానే చిత్తంలో ఉన్నటువంటి ఆలోచనల స్టోరేజ్ నుంచి బయటకొస్తాయి. ఇప్పుడు సపోజు మనం ఏదో ఒక పాముని చూసామండి. పాముని చూసి మనకి అది చిత్తంలో నిక్షిప్తమైంటుంది. పాము అంటే ఇట్లా ఉంటుంది. పాము ఈ విధంగా ఉంటుంది. దాని గురించి ఇట్లా భయపడతారు. దాని యొక్క విషం ఉంటుంది. దాని కూరలు ఇట్లా ఉంటాయి. ఇవన్నీ మనకి అనుభవం ద్వారా వచ్చినవన్నీ మనకు ఆ చిత్తంలో నిక్షిప్తమైనప్పుడు మనకి బయట పాము గురించి విన్నా, లేకపోతే ఏదన్నా టీవీలో చూస్తున్నా, సినిమాలో చూస్తున్నా, లేకపోతే ఎవరైనా చెప్పుకుంటున్నా మనకి ఆ పాము గురించి మనకి ఆల్రెడీ ఉన్నటువంటి అనుభవం బయటకొచ్చి మనిషికి ఆందోళన వస్తుందన్నమాట. ఇది జరిగేది. అందువల్లే మీరు ఏదన్నా ఒక చిన్న పిల్లలకి అన్నం తినకపోతే, ఇదిగో అక్కడి నుంచి బూచివాడు వస్తాడు, ఈ పోలీసు వస్తున్నాడు అని చెప్పేసి మనం భయపడి వాడికి చెప్తూ ఉంటాం కదా! అది వాడికి ఏమవుతుంది నిద్రలో అది ఆ మనస్సు ఎక్కడో తిరుగుతూ ఈ ఆలోచనని బయటికి తీస్తుంది. అందువల్ల దానికి సంబంధించిన కల రావటం, ఉలిక్కి పట్టడం ఇవన్నీ జరగడానికి కారణం అదనమాట. ఇది మెకానిజం. అందువల్ల ఇట్లా జరిగేటువంటి ఈ ప్రక్రియలో స్వప్నావస్థలో మనిషికి ఆ మనస్సు ఎటు ఎటో తిరుగుతూ చిత్తంలో నిక్షిప్తమైనటువంటి ఆ సంఘటనలని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా ఆందోళన పడటం. మంచి కళ అయితే మంచి సంఘటనలే గుర్తు కనుక వస్తే మంచి సుఖంగా ఉండడం, నవ్వుతూ ఉంటారు నిద్రలో. ఇదే కారణం అనమాట. ఇట్లా జరుగుతుందన్నమాట. చెడు అయితే ఆందోళన వస్తుంది, మంచి అయితే సుఖంగా నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. ఇదనమాట దుస్వప్నాలకిను ఈ మంచి కళలకి జరిగేటువంటి ప్రక్రియ. అది మనకి ఎట్లా పోగొట్టుకోవాలి? ఇప్పుడు మనకి మనస్సులో దాని ద్వారా చిత్తంలోకి వెళ్ళి ఆ నిక్షిప్తమైనటువంటి సంఘటనలని మరి పోగొట్టుకుంటేనే కదా మనకి దానివల్ల జరిగేటువంటి ప్రక్రియ ఆగేది. అది ఎట్లా పోగొట్టుకోవాలి అంటే మన పెద్దవాళ్ళు ఆలోచించి ఏం చెప్పారంటే, పడుకోబోయే ముందు గనక ఒక మంచి అందుకే మీరు పడుకోబోయే ముందు ప్రశాంతంగా ఉండాలి. టీవీలు చూడొద్దు, ఈ ఫోన్లు చూడొద్దు, ఫోన్లు దగ్గర పెట్టుకోవద్దు అని చెప్పడానికి కారణం ఇదేనండి. అవి గనక చూశారనుకోండి మీ మనస్సు ఆ చిత్తంలోంచి అవన్నీ కూడా సంఘటనలన్నీ బయటికి తీసుకొని మీకు ఆ స్వప్నావస్థలో అవన్నీ గుర్తు చేస్తూ ఇబ్బంది పెడుతుందనమాట. అవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే పడుకునే ముందు ఒక మంచి సంగీతం వినటము, లేకపోతే ఇప్పుడు చెప్పుకునేటువంటి ఇట్లాంటి శ్లోకాలు వినటము, ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన ప్రక్రియలు అనమాట. ఇప్పుడు ఆ శ్లోకం గురించి ఆలోచిద్దామండి. అది ఏమిటంటే ఆ శ్లోకం సంస్కృతంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకం. దాదాపు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పిల్లలకి పని కట్టుకొని ఈ శ్లోకం చెప్పి పడుకోబోయే ముందు వాళ్ళ చేత చదివిస్తారనమాట. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం యః పఠేశ్చయనాన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఇదనమాట శ్లోకం. ఇది ఒక్కసారి ఈ శ్లోకంలో ఉన్న భావాలు గనక అర్థం మనం గనక చూస్తే ఈ శ్లోకం ఎందుకు చదవాలో అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఏదైనా ఆ యొక్క శ్లోకం ఏదన్నా విన్నామనుకోండి, దాని అర్థం గనక తెలుసుకుంటే అందులో ఏం విశేషం ఉంది అని తెలుసుకొని చదివితే ఫలితం వేరుగా ఉంటుందండి. ఏదో పెద్దవాళ్ళు చెప్పారులే అని చెప్పేసి మనం మొక్కుబడిగా చదివేస్తే ఆ ఫలితం రాదు. అందుకనే మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఎందుకు ఫలితం రాదు అంటే దానికి కారణం దాంట్లో ఉన్న విశేషాన్ని మనం గ్రహించకుండా ఏదో ఒక క్యాజువల్గా ఆ పని చేసేస్తాం అనమాట. అందువల్లే మనకి ఫలితాలు అందరికీ ఎందుకు రావంటే కారణాలు ఇవే. ఇప్పుడు మనం ఒకసారి అర్థం చూద్దామండి. రామస్కందం హనుమంతం. ఇక్కడ మనకి ఎవరెవరు చెప్పారండి? రాముడు వారు తెలిసినవాడే మనకి. తర్వాత స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. హనుమంతుడు అంటే మనకి అందరికీ పరిచయం అయినటువంటి దేవుడు. హనుమంతం. వైనతేయం. వైనతేయం అంటే వైనతేయుడు అంటే గరుత్మంతుడు అండి. ఆయన వాళ్ళ అమ్మగారు పేరు వినిత. వినిత నుంచి పుట్టాడు కాబట్టి వైనతేయుడు అని చెప్పేసి కశ్యప ప్రజాపతికిను వినితికి పుట్టినటువంటి పిల్లవాడు అనమాట ఈ గరుత్మంతుడు. మహాబలవంతుడు. పక్షుల్లో అంతటి బలవంతుడు ఇంకోటి ఉండడు అనమాట. విష్ణుమూర్తి యొక్క వాహనం అని కూడా మనకి తెలుసు. తర్వాత వృకోదరుడు. వృకోదరుడు అంటే భీముడు అండి. పాండవుల్లో ధర్మరాజు, అర్జునుడు, తర్వాత భీముడు కదా. ఆ భీముడిని వృకోదరుడు అని కూడా పిలుస్తాడు అనమాట. ఇక చూడండి, ఇప్పుడు మనం ఎవరిని తలుచుకున్నాం? రాముడు, స్కందుడు, హనుమంతుడు,
వైనతేయుడు అంటే గరుత్మంతుడు, తర్వాత భీముడు. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం ఎప్పఠే శయనాన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. మనకి ఈ ఐదుగురిని చెప్పారన్నమాట ఇక్కడ. మనం ఒక్కసారి ఐదుగురు గురించి మనం గనక ఆలోచిస్తే, రాముడు, శ్రీరాముల వారు ఆయన ధర్మమూర్తే కాదండి, మహాపరాక్రమవంతుడు. ఖరదూషణాదులని చెప్పేసి 14,000 మంది రాక్షసుల్ని ఆయన అరణ్యవాసం అప్పుడు మొత్తాన్ని సంహరిస్తాడనమాట. విశ్వామిత్రుడు చిన్నతనంలోనే వాళ్ళ యాగాదులకి రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈయన్ని తీసుకువెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈయన చేత సంహరింపజేస్తాడనమాట. అతి బల అనేటువంటి విద్యల్ని ఆయనకి నేర్పించి ఈ మంచి బలవంతుడిగా, మంచి పరాక్రమవంతుడిగా ఆయనకి తర్ఫీదు ఇస్తాడనమాట విశ్వామిత్రుడు. చిన్నతనం నుంచి అట్లాంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి మనిషి అనమాట రాముల వారు. అందుకని మహావీరుడైనటువంటి ఆయన్ని తలుచుకోవటం. ఆ తర్వాత స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయన ఎవరండి? దేవతల యొక్క సేనాని అనమాట ఆయన. ఆయన మంచి పరాక్రమవంతుడు అనమాట. అందువల్ల ఆయన్ని తలుచుకోమన్నారు. రామస్కందం హనుమంతుడి మనకి వీరుడు కదా ఆయన. బలానికి ధైర్యానికి ఆయనే ప్రతీక. హనుమాన్ చాలీసా చదివేది కూడా అందుకోసమే కదా. అందువల్ల మహావీరుడైనటువంటి హనుమంతుడు. రామస్కందం హనుమంతం వైనతేయు గరుత్మంతుడు కూడా చాలా బలవంతుడండి ఆయన. అందువల్ల ఆయన్ని తెలుసుకోమన్నారు. విష్ణుమూర్తి యొక్క వాహనం, అందువల్ల ఆయన్ని తెలుసుకోమన్నారు. తర్వాత వృకోదరుడు, భీముని సంగతి తెలిసేదే, అందరికీ తెలిసిందే. 10,000 ఏనుగుల బలం ఉంటుందట ఆయనకి. అటువంటి మహాపరాక్రమవంతుడు. అందువల్ల ఈ యొక్క ఇంత ధైర్య సాహసాలు, ఇంత పరాక్రమము, ఇంత బలము ఉన్నటువంటి వీళ్ళని తలుచుకుంటే మీరు కూడా ధైర్యంగా ఉంటారు. మనసులో ఏదన్నా ఒక భయం కానీ, ఆందోళన కానీ వచ్చిందనుకోండి, మనం ఇట్లాంటి వాళ్ళని తలుచుకొని స్ఫూర్తి తెచ్చుకున్నాం అనుకోండి, ఉత్సాహం వస్తుంది. భయం రాదు కదా. ఇట్లాంటి వాళ్ళని తలుచుకుంటే మనం ఏదైనా ఒక ఉత్తేజమైనటువంటి మాటల్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి సంఘటనల్ని మనం గుర్తు చేసుకుంటే మనం కూడా ఉత్సాహవంతంగా ఉంటాం. అందువల్ల ఈ యొక్క ఐదుగురిని కనుక మీరు పడుకోబోయే ముందు తలుచుకొని వాళ్ళకి నమస్కారం చేసుకొని కనుక పడుకుంటే, ఈ యొక్క మనస్సులో, చిత్తంలో ఉన్నటువంటి ఈ చెడు సంఘటనలేవి మనస్సు బయటికి తీసుకురాకుండా పడుకునేటప్పుడు కనుక ఇవి తలుచుకొని పడుకుంటే ఒక పాజిటివ్గా, మనకి పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. మనిషి ఎప్పుడు పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా జరుగుతుంది కదా. సో ఇట్లా మనకి పాజిటివ్నెస్ని పెంచి ప్రశాంతమైనటువంటి నిద్రను పడడానికి మనస్సు సహకరిస్తుంది అన్నమాట. మనం దేనికి తర్ఫీదిస్తున్నాం? కళలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సు ద్వారా వస్తున్నాయి. ఆ మనస్సుని కనుక మనం ఈ రకంగా తర్ఫీదు చేసి దాన్ని శాంతింపజేస్తే మనకి ఇట్లాంటి దుస్వప్నాలు రాకుండా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. దీన్ని అందరూ గమనించగలరండి. ఇది పిల్లలకి పడుకోబోయే ముందు, పెద్దవాళ్ళు కూడా దీన్ని రోజు చదువుకుంటూ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు, మన శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇది పాటించి మీ యొక్క దుస్వప్నాల్ని పోగొట్టుకొని అంతా సుఖంగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ స్వస్తి.